కొడితే బలంపైన కొట్టండి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికి వారిగా మారుతారు. బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, మానిపోయినా అలానే ఉంటుంది. ఎవరికి తెలియని మన బాధలు కూడా తడి ఆరని కనురెప్పలకి తెలుస్తాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరు సహాయం చెయ్యరు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని మరవకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా కూడా ఈశ్వరుని ప్రార్థించడం మానలేదు. నీ సమయాన్ని నీకోసం ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చుకోవడానికి ఒక్కరైనా ఉండాలి. అడవికి పోయిన రాముడు రాజే, జూదమోడని యుద్ధస్థుడు రాజే. వ్యక్తిత్వం ఉన్న వాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడుతుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. చేసిన మేలు మర్చిపోవడం, అవసరం తీరాక మర్చిపోవడం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య. నేటి లోకం తీరు, కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది, ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైన, స్నేహమైన, మరే బంధమైన. 25 ఏళ్ల వయస్సులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు, మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నమ్మకం, ప్రాణం రెండు ఒకటి. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని నమ్మకు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒకటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది.
ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. పంటని చీడపురుగుల నుండి, మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. స్త్రీల వెంట పడ్డవాడు సర్వనాశనం అవుతాడు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞాత. మన చెడుని కోరేవారు మన తప్పుని మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటన ప్రపంచం. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. స్వేచ్ఛ ఎవరు ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కాదు. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక ప్రయత్నంతోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. తలరాతను ఎప్పుడు నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసమే ఎదురు చూస్తుంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలా మందికి నచ్చకుండా మిగిలిపోతావు. యుద్ధం మనది, పోరాటం మనది. అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురు చూడడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేకాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలవు, కానీ విజేత అవ్వలేవు. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చెయ్యడానికి ప్రయత్నించు. అందులో నీ కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలువకున్నా వెళ్ళాలి. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. జాలి గుణం కల వారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కల వారికి సుఖములు ఎక్కువ. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన ఆహాన్ని తలకిందులు చేస్తుంది.